మొట్టమొదటిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. మోకరించగలిగినటువంటి వారు మోకరించండి, మోకరించలేనటువంటి వారు తలలు వంచండి. నేను ఈ మధ్యకాలంలో అనేక చోట్ల రెండో రాకడ గురించి వర్తమానాలు ఇస్తూ ఉన్నాను. ఆ వర్తమానాలు ఆటంకాలు కలగకుండా ఉండడం కొరకు అనేక ప్రాంతాల్లో ఈ రెండో రాకడ గూర్చినటువంటి వర్తమానాలు బోధించడం కొరకు ఆయన ఆత్మతో నన్ను నింపి వాడుకొనుట కొరకు అందరూ కూడా ఒక్క నిమిషం నా కొరకు ప్రార్థన చేయండి. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. పరిశుద్ధుడవైన మా తండ్రి, ప్రేమపూర్ణుడవైన మా రక్షక, మీ పాదములకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లించుకొంచున్నాం. మా ప్రభువా, మీరు గొప్ప దేవుడు, శక్తి కలిగిన దేవుడు, బలము కలిగిన దేవుడు, ఆదరించే దేవుడు, కాపాడే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, రక్షించే దేవుడు, ఆరోగ్యమిచ్చే దేవుడు, ఆశీర్వదించే దేవుడై ఉన్నారు. మీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తున్నాం. ఇదిగో నాయనా, అనేక సంవత్సరాల నుండి అయా రక్షణ సువార్త బోధించడానికి మీరు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లించుకొనిచున్నాం. ఈ కడవరి దినాల్లో మీరు నాతో మాట్లాడి నన్ను ప్రేరేపించి మీ ఆత్మతో నింపి రెండో రాకడ వర్తమానాలు ధ్యానం చేయడానికి, బోధించడానికి మీరు వాడుకొనుచున్న విధానాన్ని బట్టి మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లించుకొనుచున్నాం. మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మన ప్రభువును మన రక్షకుడైన దేవాతి దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తునకు అనంత మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథము రెండో రాకడ అనే అంశాలు నేను ఈ మధ్యకాలంలో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో ధ్యానం చేస్తూ ఉన్నాను. రెండో రాకడ అనేటటువంటిది రెండు దశలుగా విభజించబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. రక్షణ సువార్త, రాకడ సువార్త కలిపితే రాజ్య సువార్తగా పిలువబడుతుంది. గుర్తుంచుకోండి, అవిశ్వాసులకు రక్షణ సువార్త, విశ్వాసులకు రాకడ సువార్త. ఈరోజు రక్షణ సువార్త ప్రతి సంఘంలో సమృద్ధిగా దైవ సేవకులు అందిస్తూ ఉన్నారు. కానీ రాకడ సువార్తను గూర్చి బోధించడం లేదు, ప్రకటన గూర్చి బోధించడం లేదు. ఇవన్నీ కూడా నేను అనేక రీతులుగా ధ్యానం చేస్తున్నాను. ఇదంతా మనం ధ్యానం చేయాలంటే ఒక నెల రోజులన్నా ఉజ్జీవ సభలు పెట్టుకోవాలి, నెల రోజులు. కనుక ఈరోజు కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. అవుట్లైన్స్ ఉపోద్ఘాతంగా నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ యొక్క రెండో రాకడలో రెండు దశలు ఉంటాయి. మొదటి దశ సంఘం ఎత్తబడడం, దాన్ని రహస్య రాకడ అని అంటారు. తర్వాత సంఘం ఎత్తబడిన తర్వాత రెండో దశ ఏంటంటే, ఎత్తబడిన సంఘంతో ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు భూలోకానికి రావడం. సంఘం ఎత్తబడిన తరువాత విడవబడినటువంటి వారికి 7 ఏళ్ల శ్రమల కాలం ఉంటుంది. ఆ 7 ఏళ్ల శ్రమల కాలం ముగిసిన తరువాత
ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఎత్తబడినటువంటి సంఘాన్ని వెంటబెట్టుకొని, దేవదూతలను వెంటబెట్టుకొని ఆయన ఈ భూలోకానికి దిగి వస్తాడు. అదే రెండవ రాకడ. ఆ తర్వాత 1000 ఏళ్ల పరిపాలన భూలోకంలో జరుగుతుంది. భూలోకం అంతా కూడా నాశనం అయిపోతుంది. ధవళ సింహాసన తీర్పు జరుగుతుంది. ఆ తర్వాత శూన్యములో నుండి నూతన సృష్టిని దేవుడు సృజిస్తాడు. అంతకుముందు పాత సృష్టిలో రక్షింపబడిన వాళ్ళందరూ కూడా నూతన సృష్టిలోకి ట్రాన్స్ఫర్ అయ్యి యుగ యుగాలు ప్రభుతో కూడా ఉంటారు. ఇది రెండో రాకడ యొక్క ఉపోద్ఘాతం. సంఘము ఎత్తబడిన తర్వాత విడవబడినటువంటి వారు 7 ఏళ్ల శ్రమల కాలంలో ఉంటారు. ఇది గుర్తుంచుకోవాలి. అయితే ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి అంశం ఏంటంటే రహస్య రాకడ. అంటే సంఘము ఎత్తబడుట అనే అంశాన్ని మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రెండవ రాకడలో 2 దశలు ఉన్నాయని మనం తెలుసుకున్నాం. మొదటి దశ రహస్య రాకడ, రెండవ దశ బహిరంగ రాకడ. ఈరోజు మనం రహస్య రాకడను గూర్చి మనము సంఘము ఎత్తబడడం వరకే మనం జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత సంఘం ఎత్తబడిన తర్వాత విడవబడినటువంటి సంఘం 7 ఏళ్ల శ్రమల కాలంలో ఉంటుంది. ఎత్తబడినటువంటి సంఘం 7 ఏళ్ళు ఏం చేస్తుంది, ఇవన్నీ కూడా తర్వాత రానున్న రోజుల్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు సంఘము ఎత్తబడుట అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. తెస్సలోనికి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం నుండి దయచేసి చదవండి. తెస్సలోనికి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలచియుండు. మనము ఆయనతో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకును మేఘముల మీద కొనిపోబడుదు. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు పరలోకము నుండి మధ్యాకాశంలోనికి వస్తాడు. రెండో రాకడలో 2 దశలు ఉన్నాయి అని మనం తెలుసుకున్నాం. మొదటి దశ రహస్య రాకడ, రెండో దశ బహిరంగ రాకడ. రహస్య రాకడలో సంఘము ఎత్తబడుతుంది మధ్యాకాశంలోనికి. రెండో రాకడలో సంఘాన్ని వెంటబెట్టుకొని ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు భూలోకానికి వస్తారని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మధ్యాకాశంలోనికి వచ్చి భూ అని దేవుని బోర ఊదుతాడో, మొట్టమొదటగా జరిగే కార్యక్రమం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూలోకమును విడిచి వెడలిపోతాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు భూలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? భూమి మీద ఉన్నాడు. పాత నిబంధన కాలంలో పరలోకంలో ఉండి అప్పుడప్పుడు వచ్చి కొన్ని కార్యక్రమాలు చేసి వెళ్ళిపోతుండేవాడు. ఇప్పుడు ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఆ కలువరి శిలువలో మరణించి చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధానుడైన తరువాత యెరూషలేం పట్టణంలో 120 మంది పెద్దలు ప్రార్థిస్తున్నప్పుడు పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు భూలోకానికి దిగి వచ్చాడు.
అప్పటి నుండి భూలోకంలోనే ఉన్నాడు, మళ్ళా పరలోకానికి వెళ్ళలేదు. ప్రభువు చెప్పాడు, మీతో ఎల్లవేళలా ఉండుటకు నేను ఒక ఆదరణకర్తను పంపిస్తాను, నిత్యము ఎల్లవేళలా మీతో ఉండడం కొరకు అని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు భూలోకానికి వచ్చాడు, భూలోకంలోనే ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు భూలోకంలో ఉంటూ అనేక సంఘాలను కడతా ఉన్నాడు, అనేక సంఘాలను అభివృద్ధి చేస్తా ఉన్నాడు, అనేక సంఘాలను విస్తరింపజేస్తా ఉన్నాడు, సువార్త ప్రకటించబడే విధంగా సహాయం చేస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు భూలోకంలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మన మధ్యలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా ఉన్నాడు. ఈ లోకంలో ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయంటే కారణం పరిశుద్ధాత్మ దేవుడే. ఈరోజు నువ్వు వచ్చి ఇక్కడ కూర్చున్నావంటే, ఈరోజు నేను ఇక్కడికి వచ్చానంటే ఏదో ఆ పాస్టర్ గారిని బట్టో లేకపోతే మా అక్కని బట్టో కాదో, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపిస్తే నువ్వు ఇక్కడికి వచ్చావు. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తే నేను ఇక్కడికి వచ్చాను. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు అక్కను ప్రేరేపిస్తే నేను వాక్యాన్ని బోధిస్తున్నాను. హల్లెలూయా. ఈరోజు అక్కగారు చెప్పాల్సినటువంటి వాక్యం అక్కగారు చెప్తుంటే వినాలని చాలా రోజుల నుంచి నేను ఆశపడతా ఉన్నా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది పరిశుద్ధాత్మ కార్యం. ఇది పరిశుద్ధాత్మ దేవుడు చేసేటటువంటి కార్యం. భూలోకంలో ఉండి సంఘాలను విస్తరింపజేస్తా ఉన్నాడు, సంఘాలను అభివృద్ధి చేస్తా ఉన్నారు, విశ్వాసులను ఆశీర్వదిస్తా, అనేక అద్భుతాలు జరిగిస్తా ఉన్నాడు, స్వస్థతలు జరిగిస్తున్నారు. ఈరోజు అనేక సాక్ష్యాలు అనేక చోట్ల మనం వింటా ఉన్నాం. ఆ సాక్ష్యం చెప్పడానికి వెనక చేసినటువంటి కార్యము చేసింది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరు ఒక చేయి పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు రెండో రాకడలో, రహస్య రాకడలో ఆ పరలోకము నుండి మధ్యాకాశంలోనికి వచ్చి ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని భూ అని ఊదబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు భూలోకాన్ని ఖాళీ చేసి వెడలిపోతాడు. ఆయన వెళుతూ వెళుతూ సంఘాన్ని వెంట పెట్టుకొని పోతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. సంఘం అంటే ఏంటి? ఏ సంఘం ఎత్తబడుతుంది, ఏ సంఘం విడబడుతుంది? ఈ చాలా ప్రశ్నలు ఇవి. కొంతమంది అంటారు మా సంఘమే ఎత్తబడుతుంది, మా చర్చికి రండి. మా సంఘము ఎత్తబడుతుంది. ఏ సంఘానికి పోతావంటే పలానా సంఘానికి పోతాను అంటే కొంతమంది పాస్టర్లు చిన్నబుచ్చుకుంటారు. ఆ సంఘం రేపు ఎత్తబడే సంఘంలో లేదు అది అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. మా సంఘమే ఎత్తబడుతుంది, మిగిలిన సంఘాలు విడవబడతాయి అనేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచంలో అనేక లక్షల సంఘాలు ఉండొచ్చు. ఏ సంఘం ఎత్తబడుతుంది? బ్యాప్టిస్ట్ సంఘం ఎత్తబడుతుందా? లేకపోతే పెంతుకోస్తు సంఘం ఎత్తబడుతుందా? లేకపోతే సిఎస్ఐ సంఘం ఎత్తబడుతుందా? లేకపోతే లూథరన్ సంఘం ఎత్తబడుతుందా? లేకపోతే హెబ్రోన్ సంఘం ఎత్తబడుతుంది? ఏ సంఘం ఎత్తబడుతుంది? ఎవరికి వాళ్ళు చెప్తున్నారు మా సంఘమే ఎత్తబడుతుంది, మేమే పరలోక రాజ్యం పోతాం, మిగిలినటువంటి వారందరూ విడవబడతారు అన్నట్టు చెప్తా ఉన్నారు. ఎంత భయంకరమైనటువంటి బోధలో చూడండి. అంటే మీ సంఘం ఎత్తబడితే, పక్క సంఘం విడవబడితే నీకు సంతోషమా, నీకు ఆనందమా? నీ ఒక్క సంఘమే ఎత్తబడాలని కోరుకుంటున్నావా? ఇలాంటి వారు అనేక మంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ తప్పుడు బోధలు చేస్తున్నారని గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్తున్నాను, ప్రపంచంలో ఏ సంఘం కూడా సంపూర్ణంగా ఎత్తబడదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రపంచంలో ఏ సంఘం కూడా సంపూర్ణంగా ఎత్తబడదు. మరి అదేంటి పాస్టర్ గారు? ఎత్తబడే సంఘంలో ఉండాలనే మేము వస్తున్నాం, మేము ప్రార్థిస్తున్నాం, మేము స్తుతిస్తున్నాం.
దేవుని మహింపరుస్తున్నాం, ఎత్తబడదా అంటారేంటి? ఎత్తబడకపోతే ఈ పాటలు ఎందుకు? ఎత్తబడకపోతే ఈ ప్రార్థనలు ఎందుకు? ఎత్తబడకపోతే ఈ వాక్యాలు ఎందుకు అనేటటువంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘము ఎత్తబడే సంఘము ఒకటే ఒక సంఘం, అది సార్వత్రిక సంఘం. అంటే ఒక విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. 10 సంఘాలు ఈ కావలి పట్టణంలో ఉంటే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మధ్యాకాశంలోనికి వచ్చి దేవుని బూర బూ అని ఊదబడగానే ఈ 10 సంఘాల్లో ఉన్నటువంటి పరిశుద్ధులందరికీ ఈ బూర వినబడుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. అందరికి వినబడదండి. ఈ దేవుని బూర అన్యులకు వినబడదు. కేవలము ఎత్తబడే వారికి మాత్రమే వినబడుతుంది. ఆ సమయంలో నువ్వు నిద్రపోతుండొచ్చు, ఆ సమయంలో నువ్వు ప్రార్థన చేసుకుంటుండొచ్చు, ఆ సమయంలో నువ్వు మందిరంలో ఉండొచ్చు, ఆ సమయంలో వేరే కార్యక్రమాల్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఎప్పుడైతే దేవుడు మధ్యాకాశంలోనికి వచ్చి ఆయన బూరను బూ అని ఊదుతాడో అప్పుడు ఈ పరిశుద్ధులు ఎత్తబడే సంఘంలో ఉన్న వారందరికీ కూడా ఈ యొక్క ఆ బూర వినబడుతుంది. వినబడగానే కనురెప్ప పాటులో సంఘంలో కొన్ని మార్పులు వచ్చేస్తాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే దేవుని బూర ఊదబడుతుందో పరిశుద్ధులందరూ పరిశుద్ధాత్మ కంట్రోల్లోకి వెళ్ళిపోతారు. పరిశుద్ధాత్మ ఈ పరిశుద్ధులందరినీ వశపరుచుకుంటుంది. ప్రపంచంలో ఉన్న పరిశుద్ధులందరినీ, ఈ సంఘంలో 10 మంది పరిశుద్ధులు ఉండొచ్చు, ఇంకొక సంఘంలో 50 మంది ఉండొచ్చు, ఇంకొక సంఘంలో 1000 మంది ఉండొచ్చు, ఇంకొక సంఘంలో 10,000 మంది ఉండొచ్చు, ఇంకొక సంఘంలో 1,00,000 మంది ఉండొచ్చు. ఎప్పుడైతే బోర ఊదబడుతుందో అప్పుడు సంఘంలో ఉన్న ఆ మనుషులందరిలో నుండి పరిశుద్ధులందరినీ ఫిల్టర్ చేస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు. 2 భాగాలుగా విభజించబడతాం. మందిరంలోనే ఉంటావు, నువ్వు మందిరంలోనే కూర్చొని ఉంటావు. కానీ ఎత్తబడే సంఘంలో ఉన్నావా? ఎత్తబడే సంఘానికి అనుకూలమైనటువంటి రీతిలో నువ్వు జీవిస్తున్నావా? అది మనం తెలుసుకోవాలి. మందిరానికి వచ్చినంత మాత్రాన, పాటలు పాడినంత మాత్రాన, బ్యాప్టిజం తీసుకున్నంత మాత్రాన అందరూ ఎత్తబడతారని కాదు. విడవబడే గుంపు గురించి మనం ధ్యానించినప్పుడు ఎవరెవరు విడబడతారో వాళ్ళ గురించి మనం ధ్యానం చేద్దాం. కనుక అందరూ ఎత్తబడేటటువంటి గుంపులో లేరు. ఒక 50 మంది కూర్చొని ఉన్నారంటే 50 మందిలో ఒక 20 మంది ఎత్తబడవచ్చు, 30 మంది విడవబడవచ్చు. అది వారి పరిస్థితిని బట్టి, వారి ఆత్మీయ జీవితాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే బోర మధ్యాకాశంలో ఊదబడుతుందో మొట్టమొదట పరిశుద్ధాత్మ దేవుడు వెడలిపోతాడు. వెడలిపోయే ముందు ఈ లోకంలో ఉన్నటువంటి, ప్రపంచంలో ఉన్న అన్ని సంఘాల్లో ఉన్నటువంటి పరిశుద్ధులందరినీ ఫిల్టర్ చేసి ఒక్క సంఘంగా మారుస్తాడు. అదే సార్వత్రిక సంఘం. దేవుని స్తోత్రం చెప్పండి. అదే వధువు సంఘం, అదే పెళ్లి కుమార్తె సంఘం. ఒక్క సంఘంగా మారిపోతారండి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఈ సార్వత్రిక సంఘాన్ని తన కంట్రోల్లోకి చేసుకుంటాడో అప్పుడు ఏం చేస్తాడంటే దేహ విమోచన జరుగుతుంది. దేహాన్ని విమోచిస్తాడు. అంటే మనం అందరం కూడా పరిశుద్ధులమే, మనమందరం కూడా పవిత్రులమే. మనం ప్రభు కొరకు సమర్పించుకున్నాం, మనం ప్రభు కొరకు జీవిస్తున్నాం. ఎత్తబడే సంఘానికి కూడా మనమందరం అర్హులమే. అవునా కదా? దేవుని స్తోత్రం చెప్పండి. కొంతమంది చెప్తలేరు అర్హులు కాదా? హల్లెలూయా. మనము పరిశుద్ధులమే, కానీ మన శరీరంలో పాప స్వభావం ఉంది. హల్లెలూయా. ఇది ఆదిలో ఆదాము అవ్వ దగ్గర నుంచి సంక్రమించినటువంటి ఆ పాప స్వభావం మనలో ఉంది. ఆ పాప రక్తం మనలో ఉంది. ఆ రోజు ఆజ్ఞ అతిక్రమమే పాపం అని చెప్పారు. కరెక్టే కదా? ఆజ్ఞ అతిక్రమించి
ఆదాము అవ్వలు పాపం చేశారు. ఆ పాపము మన మీద ఇప్పటికీ సంక్రమిస్తూనే ఉంది. అంతేకాదు, ఆ తినొద్దన్న పండు తినడం ద్వారా మన శరీరంలో కూడా పాపం వచ్చేసి ఉంది, మన రక్తంలో కూడా పాపం వచ్చేసి ఉంది. ఆ పాప స్వభావం మనలో ఉంది. ఈరోజు నువ్వేదో తప్పు చేస్తున్నావు, ఏదన్నా పాపం చేసావంటే పాపం చేశావు కాబట్టి పాపివి కాదు, నీలో పాప స్వభావం ఉంది గనక నువ్వు పాపం చేయగలుగుతా ఉన్నావు. ఈ స్వభావము పరిశుద్ధుల్లో ఉంది, పాపుల్లో ఉంది, అపరిశుద్ధుల్లో ఉంది, విశ్వాసుల్లో ఉంది, అవిశ్వాసుల్లో ఉంది, అందరిలో ఉంది. ఇది పాప స్వభావం. కొన్నిసార్లు ఆ పాప స్వభావం ఏం చేస్తుందంటే మనల్ని తప్పు చేసేటట్టు చేస్తుంది. మనం పరిశుద్ధులమైనా ఏదో ఒక మాటలతోటో, చూపులతోటో, తలంపులతోటో, ఆలోచనలతోటో, నడకలతోటో, ప్రవర్తనతోటో ఏదో ఒక పొరపాటు చేసే విధంగా ఈ యొక్క స్వభావము, పాప స్వభావం చేస్తూ ఉంటుంది. ఇది మనలోనే ఉంది. దాన్ని మొట్టమొదట విమోచిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పాప స్వభావాన్ని పూర్తిగా మనలో నుండి తొలగించేస్తాడు. ఎత్తబడక ముందు ప్రతి ఎత్తబడేటటువంటి వారిలో ఉన్నటువంటి పాప స్వభావాన్ని పూర్తిగా తీసేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మూడవ విషయం. మొట్టమొదటిదేమో పరిశుద్ధాత్మ దేవుడు వెడలిపోవడానికి సిద్ధపడతాడు. రెండోది సంఘాన్ని సిద్ధపరచుకుంటాడు. మూడోది దేహశుద్ధి కలుగుతుంది. మనలో ఉన్నటువంటి పాప స్వభావాన్ని తీసివేస్తాడు ఇక్కడే భూలోకంలో. తర్వాత ఏం జరుగుతుందంటే ఈ మట్టి శరీరము మహిమ శరీరంగా మారిపోతుంది. గుర్తుంచుకోండి, ఈ మట్టి శరీరము మహిమ శరీరంగా మారిపోతుంది. ఈ రక్త మాంసములు పరలోక రాజ్యమును స్వతంత్రించుకోలేవు. ఈ మట్టి శరీరంతో పరలోక రాజ్యం పోము. ఎప్పుడైతే మధ్యాకాశంలో దేవుని బూర బూ అని ఊదబడుతుందో కనురెప్ప పాటులో ఈ మట్టి శరీరం కాస్త మహిమ శరీరంగా మారిపోతుంది. మహిమ శరీరం అంటే ఎలాగూ రెండు ఉదాహరణలు క్లుప్తంగా జ్ఞాపకం చేస్తా. మనకందరికీ తెలుసు గొంగలి పురుగు కదా. గొంగలి పురుగు తెలుసా? బొచ్చు పురుగు. అది కొంతకాలం తర్వాత అది కనపడకుండా పోతుంది. కొన్ని రోజుల తర్వాత సీతాకోక చిలకగా మారుతుంది. ఈరోజు సీతాకోక చిలకలు తిరుగుతున్నాయంటే అంతకుముందు అవన్నీ కూడా బొచ్చు పురుగులే, అవన్నీ కూడా ఆ గొంగలి పురుగులే. అసహ్యంగా పురుగులాగా కీటకంలాగా తిరుగుతుండేటటువంటి ఆ బొచ్చు పురుగు కొన్ని రోజుల తర్వాత అది దాని స్వారూప్యాన్ని మార్చుకొని సీతాకోక చిలకై ఎగిరిపోతూ ఉంది. అలాగే మానవులు కూడా ఈ మట్టి శరీరాన్ని మహిమ శరీరంగా మార్చుకుంటారు, విడిచిపెట్టరండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మట్టి శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మ వెళ్ళిపోతుందేమో అనుకుంటున్నారు చాలామంది. మనమంతా సత్యం శవాల్లాగా ఉంటాం, మన ఆత్మ వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు. కాదు, ఈ మట్టి శరీరము కనురెప్ప పాటులో మహిమ శరీరంగా మారిపోతుంది. రెండవ ఉదాహరణ ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడిన తర్వాత ఆయన మూడో దినాన ఆయన తిరిగి లేచినట్టుగా మనం చూస్తున్నాం. పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు శరీరము ఆ సమాధిలో ఉన్నదా? ఆత్మ వెళ్ళిపోతే సమాధిలో శరీరం ఉండాలి కదా. ఆత్మ వెళ్ళిపోయింది, లేచాడు, ఆత్మ లేచింది, శరీరం ఉండాలి కదా. ఉన్న శరీరమే మహిమ శరీరంగా మారిపోద్ది. మహిమ శరీరంగా మారిపోయి ఎత్తబడతాము. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుని బోర ఓదబడితే ఒకరు ఉంటారు, పక్కనోళ్ళు ఉండరు. ఏమైపోయారు వీళ్ళు? ఈ పక్కన ఇప్పుడే దాకా కూర్చొని ఉండే కదా, ఇగో జాషువా పాస్టర్ ఎండే ఉండే కదా, ఇటు చూస్తే ఇక్కడ లేరేంది, ఇటు పోతుంటే కూడా నేను చూడలేదు. ఏమైపోయాడు? ఈ రీతిగా మనుషులందరిలో ప్రపంచం అంతా కూడా కలవరం వచ్చేస్తుంది. కలవరం. ఏమైపోయారు? చాలామంది కనపడడం లేదు, చాలామంది మనుషులు కనపడడం లేదు, చాలామంది సంఘాలు కనపడడం లేదు, చాలా సంఘాల్లో ఉన్నటువంటి వారు కనపడడం లేదని అలజడి వచ్చేస్తుంది. అదే మట్టి శరీరం మార్చబడి మహిశరీరంగా మార్చబడుతుంది. ఇది మూడవ విషయం. మూడవ విషయంలో
దేహశుద్ధి కలుగుతుంది. ఈ మట్టి శరీరం మహిమ శరీరంగా మార్చబడుతుంది. తర్వాత 4వ విషయం ఏంటంటే కృపాకాలం ముగిసిపోతుంది. ఎప్పుడైతే మధ్యాకాశంలోనికి ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు వచ్చి దేవుని బూర బూ అని ఊదబడినప్పుడు కృపాకాలం ముగిసిపోతుంది. దేవుని ఉగ్రత కాలం మొదలవుతుంది. చాలా జాగ్రత్త అండి. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం? కృపాకాలంలో ఉన్నాం. అందుకే ఎన్నిసార్లు తప్పులు చేసినా, ఎన్నిసార్లు పొరపాట్లు చేసినా ప్రభు క్షమిస్తూ ఉన్నాడు. ఈ కృపాకాలంలో ఉన్నాం కనుకే మన ఆటలు సాగుతూ ఉన్నాయి. ఈ కృపాకాలంలో ఉన్నాం కనుకనే మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నాం. ఈ కృపాకాలం ఎప్పుడు దాకా ఉంటుందంటే మధ్యాకాశంలోనికి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు వచ్చి ఎప్పుడైతే బోర ఊదుతాడో ఈ కృపాకాలం ముగిసిపోయి ఉగ్రత కాలం మొదలవుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కృపాకాలంలోనే నువ్వు రక్షింపబడాలి. నువ్వు రక్షింపబడాలంటే ఈ కృపాకాలమే అనువైనటువంటి కాలం. ఈ కాలంలో నువ్వు రక్షింపబడలేకపోతే తర్వాత ఉగ్రత కాలం వస్తుంది. 7 ఏళ్ల శ్రమల కాలం వస్తుంది. శ్రమల కాలంలో నువ్వు రక్షింపబడాలన్నా రక్షింపబడలేవు. ఒకవేళ నువ్వు రక్షింపబడాలంటే నీవు మూల్యం చెల్లించుకోవాలి. ఇప్పుడు ఈ కృపాకాలంలో నీకు రక్షణ ఉచితంగా వచ్చింది కదా. కృపాకాలంలో రక్షణ ఉచితం కదా. ఈరోజు అనేక మంది రక్షణ ఉచితమని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. రక్షణ ఉచితం కాదండి. నీ రక్షణ ఉచితం కాదు. నీ రక్షణ కొరకు ఒక ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు వెల చెల్లించాడు. ఆయన రక్తాన్ని చిందించాడు నువ్వు రక్షింపబడడం కొరకు. నీ రక్షణ కొరకు ఆయన రక్తం కార్చాడు. నీ రక్షణ కొరకు ఆయన వెల చెల్లించాడు. ఉచితం కాదండి. నువ్వు అనుకుంటున్నావు నేను ఉచితంగా రక్షింపబడ్డానని. నువ్వు ఉచితంగా రక్షింపబడలేదండి. నీ రక్షణ కోసం ఒక ఆయన ప్రాణాలు అర్పించాడు. నీ రక్షణ కోసం ఒక ఆయన చివరి రక్తపు బొట్టు వరకు రక్తాన్ని చిందించాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ కృపాకాలంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు ఆయన మూల్యం చెల్లించాడు. ఈ కృపాకాలం ముగిసిపోయిన తర్వాత నువ్వు రక్షింపబడాలంటే నువ్వే మూల్యం చెల్లించుకోవాలి. అంటే నువ్వు హతసాక్షిగా మారిపోవాలి. ఎప్పుడైతే సంఘం ఎత్తబడుతుందో కృపాకాలం ముగిసిపోతుంది. దేవుని ఉగ్రత కాలం బయలుదేరుతుంది. వీటన్నిటి గురించి కొన్ని వచనాలు అవి వివరించాలంటే మనకు సమయం లేదు. చివరిగా ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మధ్యాకాశంలోనికి వచ్చి ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ బూ అని ఊదుతాడో సువార్త ప్రకటించే వాళ్ళు ఉండరు. అప్పటి వరకు సువార్తను ఆపే శక్తి ఎవరికి లేదండి. అప్పటి వరకు ఈ సువార్త ఎవరు ప్రారంభించారు? ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆయనే ప్రారంభించాడు. ఈ ప్రారంభించినటువంటి ఈ సువార్త ఎప్పటి వరకు కొనసాగుతుందంటే మధ్యాకాశంలో దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు బోర ఊదినంత వరకు. అప్పటిదాకా ఈ సువార్తను ఆపేటటువంటి శక్తి ఎవరికి లేదు. నువ్వు ఎంతమందిని చంపినా సువార్త ఆగిపోదండి. ఎన్ని సంఘాలు తగలబెట్టినా సువార్త ఆగిపోదండి. ఎంతమందిని హింసించినా సువార్త ఆగిపోదు. చూస్తా ఉన్నాం మన ఈ మధ్య మణిపూర్లో భయంకరమైనటువంటి పరిస్థితులు. అనేక వందలాది మందిరాలను తగలబెట్టేశారు. అనేక మందిని హతసాక్షులుగా చంపేశారు. అనేక మందిని వస్త్రాలు చేసి వస్త్రాలు ఇప్పేసి రోడ్ల మీద నడిపించారు. ఆగిపోయిందండి అక్కడ సువార్త? ఆగిపోయిందా? దాన్ని చూసి ప్రపంచంలో అందరూ భయపడ్డారా? భయపడరండి. ఈ సువార్త ఆగిపోదు. ఎప్పుడు దాకా ఆగిపోదు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మధ్యాకాశంలోనికి వచ్చి దేవుని బోర ఊదినంత వరకు కూడా ఈ సువార్త ఆగిపోదు. హల్లెలూయా. సువార్తకు ఆ శక్తి ఉందండి. సువార్తకు ఆ శక్తి ఉంది. ఎంతమంది ఎన్ని పన్నాగాలు పన్నినా, ఎన్ని రీతులుగా హింసించినా సువార్త ఆగిపోదు. నిన్నటి దినాన కూడా మహబూబ్ నగర్లో 2 వ్యక్తులు, నేను యూట్యూబ్లో చూశాను, 2 వ్యక్తులు
సువార్త ప్రకటిస్తుంటే బొట్టు పెట్టుకోమని కొంతమంది వచ్చి ఇష్టానుసారంగా కొట్టారు. బొట్టు పెట్టుకోలేదని. ఎవరు సువార్త ప్రకటిస్తున్నారని వాళ్ళు దెబ్బలు తింటానే ఉన్నారు. దేవుని సేవకులు కొట్టేవాడు ఎంతోడు, దైవ సేవకుడు ఎంత ఉన్నాడు. దైవ సేవకుడు ఒక్క దెబ్బ కానీ కొడితే వాడు మళ్ళా లేవడు. కానీ ఈయన తల ఉంచుకొని కొట్టించుకుంటుండు. దెబ్బ కొడితే ఇట్ట అంటుండు, ఇట్ట పట్టుకుంటుండు, ఇట్ట పట్టుకుంటుండు. పిడిగుద్దులు గుద్దుతా ఉన్నారు. అంత మాత్రం చేత సువార్తను ఆపగలరా? ఇంకా ఆ ప్రాంతంలో సువార్త ప్రజరెళ్ళేటటువంటి సమయం దగ్గర పడింది కనుకనే ఆ కార్యం జరిగింది. సువార్తను ఆపేవాళ్ళు ఎవ్వరు లేరండి. ఎప్పటి వరకు సువార్తను ఆపలేరంటే మధ్యాకాశంలోనికి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు వచ్చి బూరను ఎప్పుడైతే ఊదుతాడో అప్పటి వరకు సువార్తను ఆపేవాళ్ళు లేరు. ఎప్పుడైతే బూర బూవని ఊదబడుతుందో అప్పుడు సువార్త తలుపులు మోయబడతాయి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రాబోయే రోజుల్లో ఎత్తబడిన సంఘం అక్కడ 7 ఏళ్ళు ఏం చేస్తుంది, విడవబడిన సంఘం ఇక్కడ 7 ఏళ్ళు ఏం చేస్తుంది, ఎవరు విడవబడతారు, ఎవరు ఎత్తబడతారు అనే విషయాలు మనం ధ్యానం చేద్దాం. సమయం అయిపోయింది కనుక లాస్ట్లో 3 మాటలు వివరించకుండా 3 మాటలు చెప్తున్నాను. ఎత్తబడే సంఘంలో ఉండాలని నువ్వు అనుకుంటే రక్షణ అనుభవం కలిగి ఉండాలి. గుర్తుంచుకోండి, ఎత్తబడే సంఘములో దేవుని బూర ఊదినప్పుడు నువ్వు కూడా ఎత్తబడాలంటే రక్షణానుభవం కలిగి ఉండాలి. నీ పాపాలను ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో కడుక్కోవాలి. నీ పాపాలను నీ నోటితో ఒప్పుకొని విడిచిపెట్టాలి. గుర్తుంచుకోండి, నీ పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టాలి. మళ్ళీ అదే చేస్తా, నన్ను క్షమించు ప్రభు, అదే నేను చేస్తా, క్షమించు ప్రభు, ఈరోజు చేసిన ప్రభు, మళ్ళీ రేపు కూడా అదే చేస్తా, నన్ను క్షమించు ప్రభు అంటే నీకు రక్షణ లేదు. నువ్వు పాపాలను ఒప్పుకొని ఎప్పుడైతే విడిచిపెడతావో అప్పుడు నువ్వు రక్షింపబడతావు, రక్షణానుభవంలో ఉంటావు, పరలోక రాజ్యానికి ఎత్తబడే సంఘంలో ఉంటావు. తర్వాత రెండోది, చివరి వరకు పరిశుద్ధతను కాపాడుకోవాలి. చివరి వరకు పరిశుద్ధులుగా ఉండాలి. చివరి వరకు పరిశుద్ధంగా జీవించాలి. ఏముందండి లోకంలో? ఒట్టిదే. ఏదో అనుభవించినాను అనుకుంటున్నావు, కానీ ఏం అనుభవించావో వెనక్కి తిరిగి చూస్తే ఏమీ కనపడదు, ఏముండదండి. నువ్వు పరీక్షించుకో. పరిశుద్ధంగా ప్రభు కొరకు జీవించు. ఈ 100 ఏళ్ల జీవితం కొరకు ఆలోచించొద్దండి. యుగాలు ప్రభువుతో కూడా నిత్యము స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుతూ. అక్క పాట రాసింది, ఎంత బాగుందో చూడండి. దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ నిత్యము ఆ పరలోక పట్టణంలో ప్రభువుతో కూడా యుగమాలో దేవుని మహింపరుస్తుంటే ఎంత ఆనందమో. అది కావాలండి. ఎప్పుడు చేస్తారో తెలవని ఈ శరీరం కొరకు ఎందుకండి పాకులాట? ఈ మట్టి శరీరం కొరకు ఎందుకు పాకులాట? ఈ లోకాశలు ఎందుకు? అది కావాలి, ఇది కావాలి, ఏది కావాలి? ఏది నీతో రాదండి, ఏది నీతో రాదు. నువ్వు 1,00,000 సంపాయి, 1,00,00,000 సంపాయి, 10 బిల్డింగులు కట్టు, బిల్డింగుల మీద బిల్డింగులు కట్టు, ఏది నీతో రాదు. అన్నీ విడిచిపోవాల్సిందే. నేను అంటాను, ఈ లోకంలో ఎవరన్నా ఉన్నారు అంటే అందరు వాచ్మెన్లు అంటాను, అందరినీ వాచ్మెన్లు అంటాను. ఒక 10 ఎకరాల భూమి ఉందనుకో, దానికి వాళ్ళు వాచ్మెన్. ఆ భూమి గల్లోడు వాచ్మెన్. దాన్ని కాపలా కాసి ఇది నాది ఎవడిని రానియకుండా చుట్టూరు తిరిగి కాసి వాడు వెళ్ళిపోతాడు. అది అక్కడే ఉంటుంది. ఒక 7 అంతస్తుల బిల్డింగ్ ఉందంటే దానికి వాచ్మెన్ నువ్వు. ఎందుకంటే ఆ 7 అంతస్తుల బిల్డింగ్ నాది అనుకుని దాన్ని ఆడ వదిలేసి నువ్వు వెళ్ళిపోతావు. కాపలాదారులు మాత్రమే. ఈ లోకంలో ఉన్న వాటికి మనమంతా కాపలాదారులు మాత్రమే. కనుక ఈ క్షణికమైన లోకం కొరకు ఎందుకండి? ఆ పరలోక పట్టణం రాబోయే రోజుల్లో దేవుని చిత్తమైతే నేను ఇంకా ఈ 2వ రాకడలో జరిగే చాలా అంశాలు ఉన్నాయి. అవి ఒకటి మనం ధ్యానం చేద్దాం. కనుక చివరి వరకు పరిశుద్ధులుగా ఉండాలి. 3వది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ ఏమన్నా కష్టమా అంటే? కష్టం ఏమన్నా? రక్షణానుభవం కలిగి ఉండడం కష్టమా? పరిశుద్ధంగా జీవించడం కష్టమా?
నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. 10 ఆజ్ఞల యొక్క సారాంశం ఒకే ఒక ఆజ్ఞ ఉంది. ఆ ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఈ 3 కలిగి ప్రభు కొరకు సమర్పించుకొని ఎత్తబడే సంఘంలో ఉండులాగు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ పూర్ణుడు అయిన మా రక్షక, మీ పాదములకు స్తోత్రములు వందనాలు చెల్లించుకొంచున్నాం. నువ్వు నాయన రెండవ రాకడను గూర్చి అయా నన్ను నిలబెట్టుకొని వాడుకొనుచున్న విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. అవును ప్రభువా, రెండవ రాకడలో అయా ప్రభా మొదటి దశ అయినటువంటి రహస్య రాకడ, సంఘం ఎత్తబడేటటువంటి విధానం, రహస్య రాకడలో ఏం జరుగుతుందో ఈరోజు మాకు తెలియజేసినందుకు వందనాలు. అయా ప్రభా, రాబోయే రోజుల్లో ప్రభా ఎత్తబడినటువంటి వారు ఏం చేస్తుంటారు, 7 ఏళ్ల సమయంలో విడవబడినటువంటి వాళ్ళు ఏం చేస్తుంటారు అనేటటువంటి విషయాలు కూడా మేము జ్ఞాపకం చేసుకోవడానికి మీ కృపను దయచేయమని అడుగుతున్నాం. ఎత్తబడే సంఘంలో ఉండులాగు రక్షణానుభవం కలిగి పరిశుద్ధులంగా జీవించి మమ్ముల వలె మా పొరుగు వారిని ప్రేమిస్తూ జీవించుటకు మీ కృపను దయచేయమని మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ రాబోయే రోజుల్లో ప్రభా ఇంకా బలంగా ఈ రెండవ రాకడ వర్తమానంలో నన్ను వాడుకొని మహిమ పొందమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సమయం ఇచ్చినటువంటి అయ్యగారికి వందనాలు.